రస్సు శ్రీవారి మెట్లు. హలో, వెల్కమ్ బ్యాక్ టు తేజ వ్లాగ్స్ 1. అందరికీ నమస్తే. ఈరోజు అయితే తిరుమల తిరుపతి దేవస్థానం విజిట్ చేయడం జరిగింది. ఈ వ్లాగ్ చూడండి ఎట్లా ఉంటుంది అన్నమాట. ఫుల్ రష్ ఉన్నారు. సాటర్డే రోజు అనేది నేను ఇక్కడ వచ్చిన, మా అమ్మగారు వచ్చారు, పిన్ని వచ్చారు, అండ్ చాలా అంటే ఎక్సైటింగ్ అనమాట. ఆ ట్రైన్లో వచ్చాము కానీ చాలా పబ్లిక్ ఉన్నారు, చాలా హెవీ ఉన్నారు. చూద్దాం ఎన్ని గంటలు అయితే అన్నది మీకు అప్డేట్ చేస్తా. ప్రజెంట్ అయితే నేను శ్రీవారి మెట్లు దగ్గర ఉన్నాను అనమాట. శ్రీవారి మెట్ల నుంచి మనకి 3 గంటల టైం పడుతుంది అయితే చెప్పారు. చూసాం ఎన్ని గంటలు పడుతుంది, ఎన్ని గంటలు నడవగలుగుతారు వీళ్ళిద్దరు అన్నది. క్రేజీగా ఉంటుంది ఈ వీడియో. ప్లీజ్ చూసి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. లెట్స్ గో. సో ఫ్రెండ్స్, మమ్మీ ఇది ఎన్నోసారి రావడం, రెండోసారి వస్తున్నా. ఎట్లా ఫీల్ అవుతున్నావు? చాలా బాగుంది. మెట్లు ఇంకా స్టార్ట్ కాలేదు. స్టార్ట్ దగ్గర ఉన్నాము. స్టార్ట్ దగ్గర నుంచి ఇప్పుడు వెళ్ళాలన్నమాట. శ్రీవారి మెట్లు ఇక్కడ నుంచి అయితే మన వ్లాగ్ స్టార్ట్ అవుతుంది. పోదాం పదండి, ఎట్లుంటుందో చూపిస్తాం మొత్తం వ్లాగ్. సో ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు శ్రీవారి పాదాల దగ్గరకు వచ్చినాం అనమాట. ఇక్కడ అందరూ కర్పూరం వెలిగిస్తారు, అలాగే అండ్ కొబ్బరికాయలు కూడా కొట్టి అనేది మెట్లు ఎక్కడం అయితే స్టార్ట్ చేస్తారనమాట. చూడండి. అండ్ మనం ఇక్కడ నుంచి స్ట్రేట్ వెళ్తే మనకి కింద టెంపుల్ ఉంటుంది, అక్కడ దర్శనం చేసుకున్నాక మనకి స్టెప్స్ అయితే స్టార్ట్ అవుతాయి అనమాట. మీరు చూసుకోవచ్చు. అండ్ చాలామంది అయితే ఇక్కడ చూసిన నేనైతే ఏం చూసా అంటే, ఇక్కడ నుంచి మనకి స్వామివారికి మెట్లకైతే బొట్లు పెట్టుకుంటూ వెళ్తారనమాట. బొట్లు అండ్ పసుపు, గంధము, ఇలాంటి కుంకుమ ఇట్లాంటిది అనేది మొత్తం ప్రతి మెట్టుకు ఉంటుంది. కానీ పైనకి వెళ్ళేటప్పుడు అయితే చెప్పులు వేసుకోకుండా అయితే వెళ్తారు చాలామంది. చెప్పులు అయితే అసలు యూజ్ చేయరు నాకు తెలిసి కొండ మీద కూడా. చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు. ఇంతకుముందు నేను అలిపిరి నుంచి పోయినా కానీ అంత ఏం ఎక్స్పీరియన్స్ అనిపించలేదు. బట్ ఇక్కడ నుంచి అయితే మనకి చాలా అంటే చాలా తొందరగా ఖాళీ 3 గంటలలో అక్కడ వెళ్ళిపోయినాం. అంటే 2888 మెట్లు ఉంటాయి అన్నమాట, అంతే. నువ్వు నిజంగా బట్టలు చూడు ఎన్ని పెట్టుకున్నావు. ఎన్ని పెట్టుకున్నా? నేను ఏం పెట్టుకోలేదు. చూడు. అరే కాదా. సో ఇప్పుడైతే అమ్మ దెబ్బ నడుతుందట. మనం చూద్దాం దెబ్బ నడుతుంది. సో ఫ్రెండ్స్, శ్రీవారి మెట్ల నుంచి అయితే మనకి 2388 మెట్లు అయితే ఉన్నాయన్నమాట. తిరుమలకి దూరం 2.1 కిలోమీటర్. ఇదైతే చాలా బాగా మీకు యూజ్ అవుతుంది. చూడండి ఎంత పబ్లిక్ ఉన్నారు. మేమైతే టికెట్ తీసుకోవాలి, కొత్తగానైతే టికెట్ లాక్డౌన్ తర్వాత టికెట్ది ప్రొవైడ్ చేస్తుండ్రు. టికెట్కి అయితే ఇంత పెద్ద లైన్ ఉంది చూడండి, చూసారా. ఇదైతే మన శ్రీవారి మెట్లు తిరుమల మార్గం అన్నమాట. చూడండి ఎంత పబ్లిక్ ఉన్నారు. ఇక్కడ టికెట్ ఇస్తారు మమ్మీ. ఇంత పబ్లిక్ అవుతున్నారు ఇక్కడ. చూసాం మనకి ఎంత టైం పడుతుందో. నన్ను పైనకి వెళ్ళడానికి టికెట్ ఇస్తుంది, మేము కింద తీసుకోలేదు. సో ఫ్రెండ్స్, 7:30 అవుతుంది ప్రజెంట్ అయితే.
ఇబ్బంది అవుతుంది. అదే ఏంటి నీకు ఇక్కడ నుంచి నడవలేని వాళ్ళు కొంతమంది కూర్చుంటారు. స్టార్టింగ్ పాయింట్ కాబట్టి ఇబ్బంది కొంచెం ఉంది. కొందరు బొట్లు పెట్టుకుంటూ పోతున్నారు కాబట్టి నీకు కవర్ అవుతుంది. ఇప్పుడే ఇదేం కాదు ప్లానింగ్ ప్రకారం దర్శనం ఉందాం. ఆధార్ కార్డు పట్టుకుని పోతే టికెట్ ఇస్తాను. ఏమి నిన్ననే 2 గంటలు అయిపోయింది. 3 గంట 9 అవుతుంది టైం. మీకు చెప్పినా కదా ఇందాక టైం ఏమనరా ఇట్లయితే అనుకున్నావా? జనాలు ఉన్నారు పెట్టేసుకుంటారు. కానీ నేను తొందరగా అయితే అనుకున్నా దర్శనం. ఇది ఖాళీ టికెట్కి ఎంత టైం పడుతుంది, దర్శనానికి ఎంత టైం పడుతుంది. మళ్ళీ మెట్రో ఇప్పుడు మెట్ల మార్గం కూడా వెళ్ళాలి. అది ఎంత టైం పడుతుంది ఇంకా. హలో సో ఫ్రెండ్స్ అదైపోతే ఇక్కడ టోకెన్కి ఇంత పెద్ద లైన్ ఉంది చూసేది. అంత లైన్ అనమాట దగ్గర దగ్గర. మమ్మీ టోకెన్కి నీకు టోకెన్కి నీకు ఎంత పడుతుంది? దర్శనానికి చెప్పలేము కదా ఎంత టైం పడుతుందో తెలుస్తలేదు. ఇక్కడ చూస్తే పొజిషన్ చూస్తే మస్తు మంది ఉన్నారు కాబట్టి ఇవాళ అవుతుందో రేట్ అవుతుందో ఎప్పుడన్నా కానీ ఏం చేస్తాం. తీసుకో. సో మమ్మీ తీసుకుంటుంది. మమ్మీ టికెట్ వచ్చేసింది. ఇప్పుడు నాకు తెస్తుంది. తీసుకుంటాం. టోకెన్ వచ్చింది. టోకెన్ వచ్చింది. ఇప్పుడైతే టోకెన్ వచ్చింది మా ఇద్దరికి. ఎన్ని టోకెన్ వచ్చింది? ఎట్లా ఫీల్ అవుతుంది? టోకెన్ కోసం ఇది 3 గంటలు నిలబడ్డాం. ఫస్ట్ టైం అని చెప్పాం కదా. ఎట్లా అనిపిస్తుంది? టోకెన్ కోసం 3 గంటలు అయినా కూడా దర్శనం తీసుకోవాలి కదా. ఇంకా ఎంతమంది రాదు. ఇదే లైన్ అనమాట. ఇక్కడ టోకెన్ ఇస్తారు. శ్రీవారి మెట్ల దగ్గర ఇస్తారు. ఇప్పుడైతే మన నడక దారి స్టార్ట్. ఎంత టైం పడుతుందో తెలియదు. మెల్లగా మెల్లగా వెళ్తూనే ఉండాలి. మమ్మీ నీళ్ళ ఇప్పుడైతే మనం 420 మెట్లు వచ్చేస్తాం అన్నమాట. మొదటి మండపం. సో ఇంకా అయితే 1778 ఉన్నాయి. మమ్మీ వాళ్ళు చూడ అలసిపోయారు ఇద్దరు. నమ్మ తీసుకుంటుంది పాపం. ఏమనిపిస్తుంది మమ్మీ? నమ్మొస్తుంది. దేవుని చూడాలంటే పోవాలి మళ్ళీ అట్లానే. వస్తున్నానే మొక్కుతున్నా కదా. దేవుడి శక్తి అలే మెల్లమెల్లగా వస్తున్నాను. దర్శనానికి వచ్చిందే మెట్లు దర్శనం చేసుకోవాలి. అంతే కదా మరి. భగవంతుడి శక్తి. సో సగం వచ్చినాం అనుకుంటా. ఇప్పుడు ఇంకా ఇంత పనికి పోవాలి. స్ట్రేట్గా ఉన్నాయి ఇవి అయితే. స్ట్రేట్గా ఉన్నాయి. మెట్లు ఎట్లా? వావ్ ఎంత బాగా అనిపిస్తుంది చూడండి. మీకు
కనిపిస్తుంది తెలియదు కానీ మస్తు కనిపిస్తుంది నుంచి అంత పైనకి వస్తుంది. కానీ ఇక్కడ ఇచ్చేది ఉందన్నమాట ఉచిత దర్శనం టోకన్. కింద ఇచ్చారు కదా, ఇక్కడ పులిలు సంచారం జరుగుతుందని చెప్పి కింద ఇచ్చేయడం స్టార్ట్ చేసారు. సాటర్డే కదా, దానికోసం చాలా పబ్లిక్ ఉన్నారు. అమ్మాయి ఎక్కుతుంది ముందట, పిన్ని కూడా అయినాయి. సో ఇప్పుడైతే ఇంత మీదకి ఉంది. అబ్బా చూసారు కదా అక్కడ పోతారు జనాలు. దాని ముఖాలు చూడరు ఎట్లుంది ఎక్కుతుంటే. ఇంకా ఇట్లా నిలువు ఉన్నాయన్నమాట. ఇక్కడ ఎక్కడం చాలా కష్టం. మొక్కులు ఉన్న వాళ్ళు ఏ విధంగా చేస్తారన్నమాట. ఇక్కడ ప్రాబ్లం లేదు, ఎక్కడ పడితే అక్కడ వాష్రూమ్స్ ఉంటాయి మధ్యలో. స్టేట్ ఉన్నాయి ఫ్రెండ్స్. నేను చూసారు అక్కడ నుంచి వచ్చా. ఫ్రెండ్స్ 1400 వచ్చినాక వ్యూ అయితే ఇట్లుంది. 1400 వచ్చినాయి అంతే. ముట్టుకొండలే ఇంకేంలో ఇక వీడికి ఎక్కాలి మళ్ళా పైకి. కానీ యూటర్న్ ఉందమ్మా. సో ఫ్రెండ్స్ పైనకి ఇంకా 500 ఉంటాయి అన్నమాట. 500 ఎక్కినాక ఇట్లా అనేది ఉంటుంది. చూసారా ఎంత పైనకి వెళ్ళి ఇక్కడికి రావాలన్నమాట. దగ్గర వచ్చేసిన ఆల్మోస్ట్. మరి ఎందుకు పడుతుంది? సో పైనకి వచ్చినాక ఇట్లా సో వైట్ కలర్ కనిపిస్తుంది కదా, ఆడ నుంచి మనం స్టార్ట్ చేసినాం. ఆడ స్టార్ట్ చేసి ఇక్కడికి వచ్చాం. చుట్టుముట్టు కొండలే, శేషాచల కొండ. వీడికి వీళ్ళు 2100 కంప్లీట్ చేసారు. సక్సెస్ఫుల్ బోర్డ్. 2100 కంప్లీట్. ఇంకెంత బ్యాలెన్స్ ఉన్నాయి? అంతే. ఇప్పుడు ఎంతమంది వస్తుంది? తిరుపతి ఎక్కడం అంటే మామూలు మాట కాదండి. అదల గట్ట కూడా మెల్ల 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 పైన కొట్టండి. అదే అమ్మదా ఇంకేది అమ్మదా. ఎట్లా అనిపిస్తుంది? నిమ్మ పని అయిపోయింది. ఏమే పని కూడా అయిపోయింది ఆల్మోస్ట్. కనిపిస్తుంది కదా ముఖంలో. ఏమైంది అట్లా ఏదో వస్తుంది. కళ్యాణం నీకన్నా ముంగడ వచ్చి గోవిందా 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 గోవిందా. లాస్ట్ అన్నమాట ఇది. వచ్చేసినాం ఇప్పుడు. ఎక్కువ నాకు పెట్టు. నిలబడండి.
సో ఫైనల్గా అయితే మనం వీడికి వస్తే ఇది ఉంది మండపం, చాలా బాగుంది. ఆఖరికి అయితే సాధించినాం, కొండ మీదకి వచ్చినాం. ఏం మమ్మీ కొండ మీదకి వచ్చేసినాం, ఏంది అనిపిస్తుంది? చాలా ఇందాలే అంటే మంచిగా అనిపిస్తుంది. నీకెట్లా? కొంచెం కష్టమైన కానీ వచ్చేసాం అనుకుంటాం కాబట్టి. ఫస్ట్ టైం వచ్చినావు కదా? ఫస్ట్ టైం వచ్చినాం కాబట్టి చాలా హ్యాపీగా చెప్పించిండు. ఈ మాత్రం చేరుకు అట్లా అయింది. వీళ్ళు ఎక్కడం అయితే అయింది. చూసాం. ఇంకా మా వాళ్ళు ఉన్నారు, ఏడున్నారు వాళ్ళు ఆగం చేసారు అనమాట 2 సెకండ్ల. అది ఏమైందన్నది నేను లాస్ట్లో చెప్తా, చూడండి. టీటీడీలో అయితే 10 రూపాయల ఐటమ్ 20 రూపాయలు అమ్ముతారు. దుకాణం గుర్తు పెట్టుకోరు. 10 రూపాయల ఐటమ్ 20 రూపాయలు అమ్ముతారు. ఇక్కడ అలిపిరి మెట్ల మార్గంలో ఉంటుంది. అన్నీ అంతే అంట, డబల్ రేట్లు అమ్ముతారు ఇక్కడ. ఓ ఫ్రెండ్స్, గుండె చేసుకొని వస్తున్నాం. ఎట్లుంటుంది చూద్దాం. ఒకటి ఏ మమ్మీ వస్తుంది, పిన్ని కూడా గుండె చేసుకుంటాం. సో చూద్దాం ఎట్లుంటుంది తిరుపతిలా గుండు. సో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మై మదర్. చూడలే గుండు అయిపోయింది. గుండు ఏమో పిన్ని గుండు కూడా అయిపోయింది. చూడు గుండు అంటే ఇప్పుడు పుష్కర్ అని వెళ్తున్నాం అన్నమాట. దానిలో స్నానం చేస్తే మంచిగా ఉంటుంది అని చెప్పి అన్నారు. అండ్ చూడాలి అక్కడ పోయి ఎట్లున్నది ఏంది అన్నది. ఇక్కడికి అయితే కిలోమీటర్ దూరం ఉంది. నమో వెంకటేశాయ. భక్తులకు విజ్ఞప్తి, శ్రీవారి పుష్కరిణిలో బట్టలు ఉతకరాదు, సబ్బులు షాంపూలు వాడకండి. దొంగలున్నారు, జాగ్రత్త. మీ వస్తువులను మీరే జాగ్రత్తగా చూసుకోవాలి. సో మాడవీధులు అన్నమాట అవి. ఎక్కడ అనేది ఏనుగులో ఊరేపు జరుగుతుంది అన్నమాట. గోవింద స్వామి. సరా గోవింద స్వామి. జరు పక్క సో ఏనుగులు అన్నమాట. ఎవరైతే షూట్ చేయాలి ఇక్కడ ఫోన్ అలవలేదు. ఇది మన టెంపుల్, టీటీడీ టెంపుల్. సో ఫైనల్గా గుడి దగ్గరకు అయితే వచ్చినాం ఇప్పుడు. ఇక్కడ అఖండ హరినామ సంకీర్తనం అని భజన చేస్తారు.
ఆమె ఒకటంటే నాలుగన్ను నాలుగంటే ఒకటన్ను. మమతా ಅವರು ಊರು ಬ್ಯಾಂಡ್ ನೀವೆಲ್ಲಿಂದಲೂ ದೇವಸ್ಥಾನ ಎದುರಿಗಿರುವ ಪ್ರಧಾನ ಕೇಂದ್ರ ಹತ್ರ ಬರಬೇಕು. ಇಲ್ಲಿ ನಾಗೇಶ್ ಅವರು ಕಾಯ್ತಿದ್ದಾರೆ. ಮಮತಾ ಅವರು ಊರು ಬ್ಯಾಂಡ್ ನೀವು
మీ పేరేందమ్మా? రామలక్ష్మి. రామలక్ష్మి.
సో ఫ్రెండ్స్ తిరుపతి ఇలా అయితే అయిందనమాట. చూసిరా దర్శనంకి అయితే మాకైతే కనీసం ఒక 6 గంటలు పట్టింది. నిన్న శనివారం కదా, శనివారం దర్శనం చేసుకోవడం జరిగింది. మా మమ్మీ ఎట్లా ఉంది మమ్మీ గుండు? అండ్ చాలా అంటే చాలా బాగా జరిగిందనమాట. అంటే చూసాం తిరుపతి తిరుమల దేవుడు ఏడుకొండల వాడు అందరినీ చల్లగా చూడాలయ్యా. జనాలు చూసారా ఫ్రెండ్స్, చాలా మంది ఉన్నారన్నమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే సరౌండింగ్లో అనిపిస్తున్నారు కదా, ఎంత పబ్లిక్ ఉన్నారంటే. ఈరోజు ఆదివారం మరి క్యూ లైన్లు ఎలా ఉంటాయంటే చాలా చాలా ఘోరంగా ఉంటాయి. ఈ పట్టిది గుండు ఈ గుడికి ఆపోజిట్లోనే మనకి ఇక్కడ టెంకాయల షాప్ ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి ఓన్లీ 20 రూపాయలు. ఇక్కడి నుంచి 20 రూపాయలు కొబ్బరికాయలు తీసుకొని మనం పోదాం. ఇలా పైన వెళ్ళేసి పైన కొట్టేస్తే అయిపోతుంది. కొబ్బరి మమ్మీ కొబ్బరికాయ కొట్టాలి. ఎంతమంది కనుక్కున్నారు? ఆదివారం రోజు చూడు ఎంతమంది ఉన్నారు. వీళ్ళు మా ఫ్యామిలీ మెంబర్స్ అన్నమాట. ఉన్నాం అదే కొడుతున్నారు కొబ్బరికాయ. ఫ్రెండ్స్ చూడు రే, నిన్న చెప్పులు ఇస్తున్నాను. నిన్న పోలే కానీ ఈరోజు చెప్పులు కూడా పట్టేస్తున్నాను. మా మమ్మీ చెప్పులు పోయినాయి, ఆమె పోలే, నా చెప్పులు అయితే పోయినాయి. వీళ్ళైతే ఫుల్ ఖుషి అయిపోతారు. మా పిన్ని ఈమె మస్తు ఖుషి అవుతుంది. అది చూడు. ఓ ఖుషి మీద ఖుషి. ఈ గుండు ఈ గుండు ఈ గుండు ఇంకో గుండు, ఇది పెద్ద గుండు చూడు. గుండులు ఎట్లున్నాయి కామెంట్ చేసి చూడరు, మంచిగా ఉంటాయి. ఎంత పెద్ద కొండ ఏమో చెప్తున్నావు కదా. కాదు, చాలా పెద్ద కొండ కదా, అది విస్తారంగా ఉంది. ఎట్లా అనిపిస్తుంది మొత్తం చూస్తే అసలు అర్థమవుతలేదు. ఇక్కడ ఏ సిటీలో ఉన్నామో, ఇక్కడ పెద్ద ప్రదేశంలో ఉన్నామో అనిపిస్తుంది నిజంగా. తిరిగి తిరిగి కాళ్ళు వస్తున్నాయి తప్ప ఇబ్బంది. ఇప్పుడైతే కిందికి పోతున్నాం, మంగపట్నం పోవాలి. ఇంకా చూసుకునేది ఉందన్నమాట. అన్నీ గుండులే, ఏడికెళ్ళి ఆడాలి. సో ఇదన్నమాట. ఇప్పుడైతే ఘాట్ రోడ్లు వెళ్తున్నాం మనం కిందికి. పోయినప్పుడు అయితే నడుచుకుంటూ వచ్చినాం, చూసేది కదా.
flight stayed on strange